Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So as usual, నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే the Factories Act was passed with a view to fix the wages of industrial workers and to allow workers to form the trade unions. ఇది పాతదండి, యాక్చువల్గా this is a very wrong statement. One second. So this is a very wrong statement. So pioneer in organizing labor movements, ఇది correct. So this is the thing. So ఇది hours వీటి గురించి ఉంటుంది. So answer is only 2. So if you are looking for UPSC admissions అట్లాగనే group 1 and group 2 both ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అండ్ ఇన్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్ అపాయింట్ అయ్యారు. సో ఈ పర్టికులర్ కాంటెక్స్లో మనం అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ గురించి చూద్దాం. సో టాపిక్లో కనుక మనం వెళ్తే జస్టిస్ సూర్యకాంత్ 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేశారు. ఎవరి ప్లేస్లో వచ్చారంటే జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, బిఆర్ గవాయ్ హీఈస్ నోన్ ఫర్. ఈ నోటిఫికేషన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ యూనియన్ లా మినిస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆర్టికల్ 124 క్లాస్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇందులోనే భాగంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి కనుక మనం చూస్తే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్స్ అనేటటువంటివి ప్రెసిడెంట్ చేస్తారు, కానీ ప్రెసిడెంట్ తాలూకా విశిష్ట అధికారం ఏమీ కాదు. అది ఆర్టికల్ 124 క్లాజ్ 2 ప్రకారం తర్వాత సుప్రీంకోర్టులో వచ్చినటువంటి అనేక కేసులు, ఫస్ట్ జడ్జ్, సెకండ్ జడ్జ్, థర్డ్ జడ్జ్ కేసెస్ ప్రకారం మనకి సిజేఐ వెళ్ళిపోతున్నటువంటి సిజేఐ ప్లస్ ఒక కమిటీ ట్రెడిషనల్గా కొంతమందిని రికమెండ్ చేస్తారు. ఈ రికమెండ్ చేసినటువంటి నేమ్స్ని ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళు పరిశీలించి సాధారణంగా ఆ నేమ్స్ని మళ్ళీ అపాయింట్మెంట్స్గా మారుస్తారనమాట. సో అవుట్ గోయింగ్ సిజేఐ రికమెండ్స్ ద సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్. ఈ సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జినే ఎందుకు నియమిస్తారు? ఉదాహరణకి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి రోజుల్లో ఏఎన్ రే అనేటటువంటి వ్యక్తిని ఒక 4 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సీనియర్స్ ఉంటే వాళ్ళని బైపాస్ చేసి ఏఎన్ రేని ఆమె సిజేఐగా ప్రకటించింది. అప్పుడు సుప్రీంకోర్టుకి లేదా జ్యుడిషియరీకి ఎగ్జిక్యూటివ్ అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గొడవ, కోల్డ్ వార్ అనేటటువంటిది మొదలైంది. సో తర్వాత కాలంలో సుప్రీంకోర్టు తన తాలూకా ఇండిపెండెన్స్ని కాపాడుకోవడానికి కొలీజియం అనేటటువంటి వ్యవస్థను తీసుకొచ్చింది. అంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలే సుప్రీంకోర్టు హైకోర్ట్స్కి సంబంధించినటువంటి జడ్జిల నియామకాల మీద పట్టు ఉంటుందన్నమాట. ఆ రకంగా కొలీజియం వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే ఈ రికమెండేషన్ అనేటటువంటిది లీగల్ కాదు, కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్ కాదు, ఇది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే. దీన్ని మార్చేటటువంటి ప్రయత్నం నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ 2015లో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది పార్లమెంట్. కానీ ఈ చట్టం అనేటటువంటిది కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్కి వ్యతిరేకంగా ఉంది అనేటటువంటి నినాదంతో సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది. సో కాబట్టి ఆ కన్వెన్షన్ అలాగనే మిగిలిపోయింది. సిజేఐ అవ్వాలి అంటే క్వాలిఫికేషన్స్ ఏముండాలి? ఒక వ్యక్తికి ముందు ఆయన సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. హైకోర్టు జడ్జిగా కేవలం 5 సంవత్సరాలు, అట్లీస్ట్ 5 సంవత్సరాలు, కేవలం మనం అనకూడదు, 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. లేదా హైకోర్టులో అడ్వకేట్ కింద 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. అలాగనే డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్, ప్రెసిడెంట్ దృష్టిలో ఒక అద్భుతమైనటువంటి న్యాయ కోవిదుడు అయి ఉండాలి. ఈ 3 కండిషన్స్ని కనుక ఫుల్ఫిల్ చేస్తే ఏ వ్యక్తినైనా మనం సుప్రీంకోర్టు జడ్జిగా తీసుకురావచ్చు. సిజేఐ 65 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పదవిలో ఉంటారు. ఫిక్స్డ్ టెన్యూర్ అనేటటువంటిది ఏమి ఉండదు. అపాయింట్మెంట్ డేట్ నుండి రిటైర్మెంట్ ఏజ్ వరకు సాధారణంగా ఉంటారు. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని లేదా ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని మనం రిమూవ్ చేయాలంటే కేవలం రాష్ట్రపతి మాత్రమే అది రిమూవ్ చేయగలరు. అది చేయాలి అంటే పార్లమెంట్లో అడ్రస్ ఇవ్వాలి. అలాగనే స్పెషల్ మెజారిటీ, లోక్సభ రాజ్యసభలో 2/3 మెజారిటీ అనేటటువంటిది ఉండాలన్నమాట. అలా ఉంటేనే రిమూవ్ చేసేటటువంటి అధికారం వస్తుంది. ఇప్పటి వరకు ఒక న్యాయమూర్తిని కూడా మనం ఎప్పుడూ రిమూవ్ చేయలేదు. అట్లానే ఒకసారి కనుక మనం చూస్తే క్వాలిఫికేషన్స్ నుంచి కనుక మనం మొదలు పెట్టుకుంటే ఇందాక చెప్పినట్టుగా హైకోర్టులో 5 సంవత్సరాలు, అలాగనే అడ్వకేట్ కింద హైకోర్టులో 10 years పనిచేసి ఉండాలి. కాన్స్టిట్యూషన్ జడ్జికి అంటే సుప్రీంకోర్టు జడ్జికి మినిమం ఏజ్ అనేటటువంటిది లేదు, కానీ రిటైర్మెంట్ ఏజ్ మాత్రం 65 సంవత్సరాలు. ఇంకా అపాయింట్మెంట్ కనుక మనం చూస్తే ఆర్టికల్ 124 క్లాజ్ 2 ప్రకారం సిజేఐ ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మోస్ట్ సీనియర్ పర్సన్ ఇన్ ద సుప్రీంకోర్టుని మాత్రమే మనం సాధారణంగా సిజేఐగా అపాయింట్ చేస్తున్నాం. అలాగే సీనియర్ జడ్జ్ ఆఫ్ ద మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టుని అఫీషియల్గా
ఇన్కంబెంట్ సీజే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి నేమ్స్ పంపిస్తారు. దాన్ని పరిశీలించినటువంటి ప్రభుత్వం ఆ పేర్లను మళ్ళీ ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తుంది. అక్కడ హోంమంత్రిత్వ శాఖ వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకొని ప్రెసిడెంట్ మళ్ళీ నియామకాన్ని చేపడతారు. అయితే వీళ్ళ తాలూకా రోల్ కనుక మనం చూస్తే ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ మాస్టర్ ఆఫ్ ద రోస్టర్ సీజే యాజ్ ద పవర్ టు కాన్స్టిట్యూట్ బెంచ్ టు హియర్ ద కేసెస్. అంటే సాధారణంగా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో సీజే ప్రమాణ స్వీకారం అదే ఓత్ అనేటటువంటి తీసుకుంటారు. అయితే ఏ బెంచెస్ ఏ కేసులకి ఏ బెంచ్ని ఇవ్వాలి, ఏ కేసులకి ఏ జడ్జిని ఇవ్వాలి అనేటటువంటిది సీజే కన్సర్న్లో ఉంటుంది. అందుకే ఆయన మాస్టర్ ఆఫ్ ద రోస్టర్ అని అంటారు. రోస్టర్ అంటే లిస్ట్ అని అర్థం. అలాగే సీజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డిసైడ్ విచ్ జడ్జ్ విల్ హియర్ ద కేస్. ఎప్పుడు ఏ జడ్జి ఏ కేసు వినాలి అనేటటువంటిది సీజేఏ చెప్తారు. అట్లాగనే కొలీజియం వ్యవస్థ ఉంటుంది మనకి. అంటే సీజేఐతో పాటు 4 సీనియర్ సుప్రీంకోర్టు జడ్జిలు కలిసి ప్రెసిడెంట్ని కన్సల్ట్ చేస్తూ సుప్రీంకోర్టు మరియు హైకోర్టులో జడ్జిల నియామకాల యొక్క చర్యను చేపడుతూ ఉంటారనమాట. ప్రెసిడెంట్ అప్రూవల్తోనే మనం ఎప్పుడు కూడా ఇట్లాంటిది నియామకాలు చేస్తాం. కానీ ప్రెసిడెంట్ ఈ సీజేఐ ప్లస్ కొలీజియం ఎవరైతే ఇచ్చారో ఆ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తుల్ని మాత్రమే అపాయింట్ చేయాల్సి ఉంటుంది. సో అట్లాగనే ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోనే మనము సీజేఐ కెన్ చేంజ్ ద సీట్ ఫ్రమ్ సుప్రీంకోర్టు సీట్ ఫ్రమ్ ఢిల్లీ టు ఎనీ అదర్ ప్లేస్. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంది. వేరే ప్లేస్లో పెట్టాలన్నా కూడా సీజేఐ ప్రెసిడెంట్ తాలూకా అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఏదైనా ఫినాన్షియల్ డిస్ప్యూట్స్ కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య ఫినాన్షియల్ డిస్ప్యూట్ వచ్చినా దానికి ఆర్బిట్రేటర్ని కూడా సీజేఐ అపాయింట్ చేస్తారు. ఇందాక చెప్పినట్టుగా ఆర్డర్ ఆఫ్ ద ప్రెసిడెంట్తో మాత్రమే సీజేఐని మనం రిమూవ్ చేయగలం. అయితే 2 హౌసెస్లోని స్పెషల్ మెజారిటీ ఉండాలి. అంటే మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్, అలాగే 2/3 ఆఫ్ ద ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అనమాట. సో అలాగనే గ్రౌండ్స్ ఆఫ్ రిమూవల్ ఏముంటాయంటే ఒక జడ్జి ప్రూవ్డ్ మిస్బిహేవియర్ లేదా ఇన్కెపాసిటీ, అతను పని చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ 2 అంశాల్లో మాత్రమే అతన్ని మనం రిమూవ్ చేయగలం. అయితే కొలీజియం వ్యవస్థ ఏర్పడడానికి ముందుగా ఫస్ట్ జడ్జ్ కేసు అని 1981లో ఒకటి వచ్చింది. ఇక్కడ ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రికమెండేషన్ ఆన్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ డస్ నాట్ హ్యావ్ ప్రైమసీ. ఇది ఒక ప్రాబ్లం వచ్చింది. అంటే సీజేఐ ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏ మాత్రము కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన రికమెండేషన్స్ నెక్స్ట్ సీజేఐ ఎవరు చేయాలని రికమెండేషన్ ఇస్తే దాన్ని ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జిక్యూటివ్ దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. దానికి ఏమైనా రీజన్స్ చెప్పచ్చు. సో దీనివల్ల ఏమైందంటే రాజకీయ నాయకులే ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ చేతిలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటటువంటి అధికారం అనేటటువంటిది బాగా ఉంది. ఇది 12 సంవత్సరాల పాటు కొనసాగింది. సో తర్వాత సెకండ్ జడ్జ్ కేసులో సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆర్టికల్ 124 క్లాజ్ 2లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రెసిడెంట్తో కన్సల్ట్ చేయాలని ఉంటుంది. అంటే ఈ కన్సల్టేషన్ ఖచ్చితంగా చేయాలా లేదా చేయకుండా ఉండొచ్చా అనేటటువంటి దానికి సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్ ఏమొచ్చిందంటే కన్సల్టేషన్ అంటే కంకరెన్స్, అంటే కన్సల్టేషన్ ఖచ్చితంగా చేయాలి అని చెప్పింది. సో కాబట్టి రాజ్యాంగం చెప్పినట్టుగా కన్సల్టేషన్ అనేది కంకరెన్స్, అది కాదు అని అనడానికి లేదు. ఎందుకంటే రాజ్యాంగానికి ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరు? సుప్రీంకోర్టు. సో ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జెస్తో పాటుగా అక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కన్సల్ట్ చేసిన తర్వాత ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ని పంపిస్తారు. వీళ్ళని మాత్రమే మీరు అపాయింట్ చేయాలి. ఈ కన్సల్టేషన్ కంకరెన్స్గా మార్చారు. సో ఇక్కడ జ్యుడిషియరీ గెలిచింది. థర్డ్ జడ్జ్ కేసు చాలామంది కేసు అనుకుంటారు, కేసుగా జడ్జిమెంట్. ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కేసు ఒకటి పడింది. అంటే ఆర్టికల్ 143 ప్రకారం ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని ప్రశ్నలు అడగచ్చు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని. అలా కొలీజియం సిస్టమ్ గురించి అడిగారు. అప్పుడు ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు 4 సీనియర్ జడ్జిలు ఉంటారు. వీళ్ళు కొలీజియం అనేటటువంటి దాంట్లో భాగంగా కొన్ని పేర్లను ఇస్తారు. ఈ పేర్లను ఆధారంగా చేసుకునే ప్రెసిడెంట్ జడ్జిలను నియమించాలి అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చి కొలీజియం వ్యవస్థను స్థాపించింది సుప్రీంకోర్టు. ఈ కొలీజియం వ్యవస్థ రాజ్యాంగంలో లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు, మన దేశంలోనే ఉంది. తర్వాత దీన్ని మార్చేటటువంటి ప్రయత్నం 99వ రాజ్యాంగ సవరణ చట్టంలో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అని తీసుకొచ్చారు. కొలీజియం వ్యవస్థను రద్దు చేసి ఆ ప్లేస్లో ఇక్కడ తీసుకురావాలని అన్నారు. కానీ సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధం అనేటటువంటి పేరుతో దాన్ని కొట్టివేసింది. చాలామంది ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క తీర్పును విమర్శించారు కూడా, అందులో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా జడ్జిలే నియమించేటటువంటి అంశం లేనేలేదు. సో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్లో తప్పులు ఉండొచ్చు గాక, కానీ దాన్ని సవరించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో
నియమించేటటువంటి క్రమంలో ఎగ్జిక్యూటివ్ పాత్ర కూడా ఉండేటట్టు చేసి ఉంటే బాగుండేది అనేది నా యొక్క అభిప్రాయం. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లాగనే క్రిటికల్ ఎగ్జామిన్ ద సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఆన్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ విత్ రిఫరెన్స్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్ 200 పదాల్లో రాయండి. సో దిస్ ఇస్ ద టుడేస్ ఇంపార్టెంట్ టాపిక్. మరొక కొత్త టాపిక్తో రేపు కలుద్దాం.